బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదుపుతలేరు అంటే అసలు బీజేపీ మీద బీఆర్ఎస్ ఎక్కడ నోరు మెదుపుతా ఉంది? ఈ ఫస్ట్ ఇది బీజేపీ మీద బీఆర్ఎస్ ఎక్కడ నోరు మెదుపుతా ఉంది? దాని గురించి కూడా మాట్లాడదాం. బీజేపీ నేతలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అనేది కూడా అడుగుదాం. బట్ బీజేపీ మీద బీఆర్ఎస్ ఎందుకు నోరు మెదుపుతలేదు అది కూడా ఒక క్లారిటీ కావాలి కదా. ఎందుకంటే కేసులు పెట్టిండ్రు అన్నారు అక్రమంగా, అన్యాయంగా. కవిత గారు అడిగిన దాంట్లో వాస్తవానికి చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, సత్యాలు అవన్నీ కూడా, జగమెరిగిన సత్యాలు అవన్నీ కూడా. మరి అంత ఇబ్బంది పెట్టి పార్టీని, మీ పార్టీ నాయకులను, మీకు సోదరి మన అదన్నీ పక్కన పెడితే పార్టీలో ఒక నాయకురాలకి ఇటువంటి ఇబ్బంది జరిగింది, అది అన్యాయంగా జరిగిందని మీరు అంటున్నప్పుడు మరి ఎటువంటి తప్పుడు కేసులు బనాయించే పార్టీ గురించి మీరు ఎందుకు స్పందించరు? మీరు ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే గతంలో ఎమ్మెల్సీని నిలబెట్టకపోవడం, అవతలోడే గెలిచినట్టు మీరే సహకరించినట్టు అవ్వడం, ఇవన్నీ కూడా జనాలకు మీ పైన కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. దాన్ని మరి ఎట్లా తిప్పి కొట్టుకుంటారో, ఎట్లా దానికి స్పష్టత ఇస్తారనేది కూడా ఉండాలి. ఇప్పుడు బీజేపీకి ఎందుకు స్పందిస్తుంది? అటు పోయిండు సార్, ఇటు పోయిండు, ఏదో ముచ్చట అన్నాడు, ఇక్కడ క్లారిటీ లేదు, ఇది స్పష్టత లేదు. ఇప్పుడు మహిళలకు సాధికారత, యువకులకు ఒక మంచి భవిష్యత్తు ప్రణాళిక, యువ వికాస ఏడు లేదు ఆడ. ఏదో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ అన్నారు, అంతే. ఇక అది అట్టే పోయింది. ఇక ఇదంతా కూడా ఈ కేసులు, ఆ బాధల లుల్లీల గురించే ఉంటుంది. సగం చిట్చారు చూడరు మీరు, ఇది సగం అదే ఉంటుంది. మీరు ప్రజానాయకులు, ఇద్దరు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకులు మీరు. మన ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడుతున్నా అని చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో ఎందుకు చెప్పరు? ఒక మాట, ఒక ప్రణాళిక వేసిన అన్నారు, ఏం ప్రణాళిక వేసారో ఎందుకు చెప్పరు? అసలు అంటే నిజంగా ప్రజాస్వామ్యమేనా ఇది అని అప్పుడప్పుడు సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలదేమీ నడవదు కదా. ఇప్పుడే ఎవరైనా కూడా మామూలుగా మనం ఏం చేస్తాం, ఎంప్లాయీస్ ఉన్నారు, దే ఆర్ ఎంప్లాయీస్. ఎందుకంటే దే ఆర్ టేకింగ్ శాలరీ. జీతం తీసుకునేవాడు ఎవడైనా కూడా జీతగాడే. వాడు ఎక్కువ జీతం తీసుకుంటే ఎక్కువ జీతగాడు, తక్కువ జీతం తీసుకుంటే తక్కువ జీతగాడు. బట్ ఓవరాల్గా వాడు జీతగాడు, అంతే. ఇది ఇంతే. ఇక నేను కూడా ఇప్పుడు ఈ ఛానల్లో చేస్తే నేను జీతం తీసుకుంటే నేను జీతగానే. నేను 100 వార్త చదివినా, 1 వార్త చదివినా కూడా అదంతే. ఇక అది జీతం తీసుకున్నప్పుడు జీతగాళ్ళమే. మనం ఉన్న ఆ యొక్క రంగంలోన మనకిచ్చిన ఆ యొక్క పొజిషన్కి, మనకిచ్చిన ఆ బాధ్యతలకు, మనం నీతిగా నిజాయితీగా తీసుకుంటున్న జీతానికి మనం లాయల్గా పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అది డెఫినెట్లీ ఉంటుంది. ఆబ్వియస్గా తెలంగాణ ప్రజల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి 4 లక్షల జీతం తీసుకుంటుందంటే, 4 లక్షల జీతం నీకు ముడుతుందంటే నువ్వేం చేయాలి? నీతిగా నిజాయితీగా తీసుకుంటున్న జీతానికి కట్టుబడి జీతగాడిలాగా పనిచేయాలి. అరే జనాలే నిన్ను జీతగాడిలాగా పెట్టుకొని, నిన్ను ఎన్నుకొని, నీ కింద వాళ్ళు కట్టే పన్నుల నుంచి నీకు 4 లక్షలు, 4.5 లక్షలు జీతం వస్తూ ఉంది అన్నప్పుడు మరి జనాల కోసం నువ్వు ఏం చిట్ చాట్ చేస్తా ఉన్నావు, ఏం ముచ్చట పెడతా ఉన్నావు, ఏం స్పందిస్తా ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలియాలి కదా. నిజంగా అంటే ఎందుకు అంటే వాస్తవానికి అప్పుడప్పుడు ఈ రాజకీయ నాయకుల కంటే సుఖపరమైన జీవితం ఇంకోటి ఉంటుందా? ఎందుకంటే మనకు సేవ చేస్తామని వస్తారు, మనతోటి సేవ చేయించుకొని పోతారు. మనకు సేవ చేస్తామని వస్తారు, మనతోటి సేవ చేయించుకొని పోతారు. మనకు 2 రూపాయలు ఖర్చు పెడతామని చెప్తారు, మన 10 రూపాయలు తినిపోతారు. ఇదే రాజకీయ నాయకుడు భారతదేశంలో చేసేది. బయట దేశాలలో ఎట్లుందో తెలియదు కానీ ఈ దేశంలో మాత్రం ఇదే ఉంది. ఎప్పుడైనా కూడా ఒక ప్రజాస్వామ్యం ఉండాలంటే వాస్తవానికి వీళ్ళు మాట్లాడుకునే ప్రతిదీ కూడా లైవ్ ఇవ్వగలగాలి జనాలు. నిజంగా ఏం మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ కూడా వీళ్ళకు ఈ గుడ్డు సప్పుడు కాకుండా ఈ ముసుగుల గుద్దులాటలు ఉండొద్దు. రాజకీయ నాయకులకు ఎప్పుడు కూడా ఓపెన్ ట్యాప్ అంటారు చూసి, అది ఉండాలి. అది ఉంటేనే క్లారిటీ ఉంటుంది. అది ప్రజాస్వామ్యం అంటారు. ఇక కేసుల గురించి అంటారు, అటు అయిపోయి కేసులు ఉంటాయి. ఇంకా కేటీఆర్ గారు కూడా జర ఆలోచించాలి, ఇంకెక్కడ కేసులు పాడు. రాష్ట్రాలకు ఉన్న హక్కులను బీజేపీ హరిస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇటీవల నక్సలైట్లను చంపిన ఘటన బాధాకరమని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ తెలిపారు. దేశమంతా బాధపడుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషపడుతున్నారని విమర్శించారు. 2026కి నక్సలిజాన్ని రూపుమాపుతామని మోదీ, అమిత్ షా చెబుతున్నారని అన్నారు. మనుషులను చంపగలరు కానీ సిద్ధాంతాలను చంపలేరని చెప్పారు. ఇలాంటి అమిత్ షాలు 1000 మంది వచ్చినా నక్సలిజాన్ని చంపలేరని చెప్పారు.
నల్లమల్ల గిరిప్రసాద్ వర్ధంతిలో పాల్గొనడం ఒకవైపు బాధగా ఉంది, మరోవైపు గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి